పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. తక్షణమే 2 మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదా మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది. లేదంటే రైల్ రోకో చేస్తాం, డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగినరు అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి, అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో కూడా బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఏదన్నా కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 2500 కావచ్చు. ఇవి ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరు? జనాభా. ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఫెయిల్యూర్స్ని, మీరు ఇవ్వనటువంటి హామీలను, అమలు చేయనటువంటి హామీలను అన్ని ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే తిప్పుతూ ఉన్నారు. రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ 2 బిల్లులు పెట్టాల్సి వచ్చింది. నిన్న క్యాబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది. మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. దాని విషయంలో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయాలకు ఆర్డినెన్స్ ఇస్తారు, విద్యా ఉద్యోగాలు కేంద్రం నుండి వచ్చినాక చేస్తారా? ఈ సమస్యకు కూడా ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని
రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు ఇస్తలేరు. వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 2 కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు. ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్నని కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి. దాని షెడ్యూల్ 9లో పెట్టించండి. దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటుపడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది. ఈ యొక్క కదలికను, ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. అది హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం. అందరినీ కూడా కదిలిస్తాం, సన్నద్ధంగా ఉంచుతాం. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 వరకు అని డెడ్లైన్ ఇచ్చింది. గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా మా ఒక కంట కనిపెట్టే ఉంటాం. ఏది వదిలిపెట్టేది లేదు. ఉద్యమాలకు ముందుంటాం, ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటామని చెప్పి జాగృతి తరఫున మళ్ళొకసారి తెలియజేస్తూ యూపీఎఫ్ శివన్న గారిని 2 నిమిషాలు అడ్రస్ చేయవలసింది కోరుతూ. జై బీసీ, జై యూపీఎఫ్, జై జాగృతి. ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వ కదలికల మీద. గత 18 మాసాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డిలో మరి బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి ఏదైతే కర్రకు ముళ్ళు పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టుకుంటూ మరి ముళ్ళు గుచ్చుతుంటే ఏదో తూతూ మంత్రంగా చేయాలనుకున్న ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా, గవర్నర్కు బిల్లు పోయే విధంగా ఆ బిల్లులు కూడా 2 బిల్లులు కూడా విద్యా ఉద్యోగ బిల్లు అలాగా రాజకీయ బిల్లు అలాగా పెట్టడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కుల సంఘాల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే ఉద్యమాల ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చిందని చూసుకోవాలి. ప్రభుత్వం వందలాది మంది, వేలాది మంది కుల సంఘాలు కూడా రైలు రోకోలో మేముంటాం, మేము ముందు నడుస్తాం, రైలు పట్టాలు ఇస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజా సంఘాలుగా, ప్రజానాయకులుగా అందరూ కూడా వేలాది మంది జనం కూడా కవితమ్మ నాయకత్వాన్ని బలపరిచే పరిస్థితి అనిపించింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈరోజు చూస్తున్నాం కదలికలు ఆర్డినెన్స్ తెస్తా అంటుందా, జీవో తెస్తా అంటుందా, షెడ్యూల్ 9లో చేరుస్తా అంటుందా. మరి ఇక్కడ చేర్చిన రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించినాకనే ఎలక్షన్ పోవాలని చెప్పి కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అనుకుంటున్నాం మరి సబ్బండ వర్గాలు, సబ్బన్న కులాలు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా ప్రజా ఉద్యమంగా మేము అందరం కూడా బీసీలకు, సామాజిక వర్గపడ కులాలకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కావాలన్నారు. కానీ హక్కులు వచ్చేటప్పుడు మరి ఎవరినో దిష్టి తాకినట్టుగా ఏదైనా ఇబ్బంది చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాం మరి అందరికి కూడా సహకరించిన వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం. సహకరించిన వాళ్ళని కూడా బట్లాడుకుంటాం. ఇంకేం తప్పు చేయాలి, కోర్టుకు పోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలం, బడుగు బలైన వర్గాలం, ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా 90% జనాభా కూడా 1,00,000 డప్పులతో ఎవరు కేసేస్తే వాళ్ళ ఇంటి దగ్గర సావు డప్పు కొడతామని చెప్పే విషయాన్ని కూడా గర్వంగా విజయంగా చెప్తున్నాం. ఖచ్చితంగా తూతు మంత్రం చేసేది కాదు, బీసీలకు వచ్చేటువంటి విజయంగా భావించాలి. ఆర్డినెన్స్ కానీ మనకు వచ్చే అవకాశాలకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని రాజకీయంగా వచ్చే హక్కు కూడా పూర్తిగా సాధించుకోవాలి. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం, ఆకలి కోసం పోరాడుతున్నాం. ఆత్మగౌరవంగా రాజకీయంగా వాటా 42% రావాలి. ఆకలితో ఉన్నటువంటి విధంగా ఆకలి తీర్చాలంటే విద్యా ఉద్యోగాలు కూడా అవకాశం రావాలి. ఆ ఆకలి తీరాలంటే విద్యా ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించకుండా దాని మీద మాట్లాడకపోవడం కూడా నా విద్యార్థులు, ఉద్యోగులు కూడా రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలామంది నిరక్షరాస్యులుగా, నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ వెనువెంటనే అమలు చేసే విధంగా దిశలు పాల్గొపోతే జాగృతి నాయకత్వంలో, కవితమ్మ నాయకత్వంలో, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకత్వంలో
గ్రామ గ్రామాలు తిరుగుతాం, మండలం తిరుగుతాం, ప్రతి ఒక్క నాయకుడిని కూడా కార్యకర్తలు తయారు చేసుకుంటాం. సామాజికంగా వెనుకబడ్డ కులాందరినీ కూడా చీర తీసుకుంటాం. సామాజిక తెలంగాణలో భాగంగా అందరం కూడా భాగస్వాములై ఈ రోజు 42% రిజర్వేషన్ని కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ తూతూ మంత్రంగా పేపర్కే పరిమితం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, బొంద పెట్టది ఖాయం. దేశంలో బీజేపీ పార్టీ కూడా గుర్తిస్తున్నాం. మీరేదో మరి ప్రభుత్వాలు ఆ అవకాశం మీరు ఇచ్చినటువంటి హక్కుదారు వచ్చేటువంటి క్యాబినెట్ సమావేశాలని గవర్నర్లు రాజకీయ దురుద్దేశంతో స్వార్థంగా వాడుకొని చాలా కేసులు కానీ చాలా తప్పుదోవ పెడుతున్నాయి. మేము ఖచ్చితంగా గుర్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి పేరుతో జపం చేస్తున్న పార్టీ కాబట్టి బీసీలుగా ఎదగాలంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిస్తేనే నీ ఇంటికాడ కావాలి కాసే పదవి కూడా మాకు ఇవ్వడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? నీ ఇంటికాడ కావాలి కాసే పదవులు వేయడం కూడా ఇంకా సిగ్గేస్తుంది. ఎట్లా ముఖ్యమంత్రి చేస్తావు? ఎట్లా ముఖ్యమంత్రి అయితే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బీజేపీ నాయకులారా ఖచ్చితంగా గవర్నర్ గారిని కానీ రాష్ట్రపతి గారిని ఒప్పించే విధంగా ఉద్యమాలు చేయాలి. మాతో పాటు కలిసి రావాలని చెప్పి కూడా బీజేపీ నాయకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పత్రికా మిత్రులకు, మరి జాగృతి నాయకులు కవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ, జై జాగృతి, జై కవితమ్మ. సో అల్టిమేట్గా ప్రభుత్వం సీరియస్గా ఉంటే కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే ఎన్నికలకు పోవాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఆర్డినెన్స్ ఇస్తామని ప్రకటించడం సంతోషం, కానీ కేవియట్ వేసి ముందుకు పోతేనే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. దిష్టి బొమ్మలు ఎవరు దగ్ధం చేస్తారు? ఓకే ఓకే. ఇప్పుడు టెక్నికల్గా చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదింపులు జరిపిన తర్వాతనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవియట్ వేస్తే కోర్టులో ఎవరు కేసు వేయకుండా కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకెళ్తే సెప్టెంబర్ 30 వరకు అని కోర్టు డెడ్లైన్ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ 5-6 డేస్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే మనకు ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంత హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 1-2 మంత్స్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము దిష్టి బొమ్మల దగ్గరలో పెడతాం, శవయాత్రలు కూడా చేస్తాం, వాళ్ళ ఇంటి మంత్రుల ఇంటి ముంగట కూడా దండయాత్ర కూడా చేస్తాం. అది పెద్ద విషయం కాదు. కానీ మేము డిమాండ్ చేసిన దానికి వాళ్ళు కదిలొచ్చి ఒక అడుగు ముందుకేసి కేంద్రం మీద ఇడిచిపెట్టకుండా ఆర్డినెన్స్ ఇస్తామని ముందుకు రావడం అన్నది మాత్రం ఒక ముందడుగుగా మేము భావిస్తున్నాం. లెటస్ వెయిట్ 4, 5, 6, 7 డేస్ వెయిట్ చేద్దాం. ఆర్డినెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం ఏందో చూద్దాం. వాళ్ళు కేవేట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇచ్చిరంటే దాల్మే కుచ్ కాలాయ, లేదు కేవేట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చిరంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్గా భావిస్తూ ఉన్నాను. చాలామంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతోని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. మొన్నటిదాకా మనం ఏమన్నాం, రాష్ట్రంలో చేసే ఆస్కారం ఉన్నా నువ్వు కేంద్రం మీద నెపం వేసి చేతులు దులుపుకుంటున్నాం అన్నాం. రాష్ట్రంలోనే మీరు చేయాలని ప్రెజర్ చేసినాం. ఇలా రాష్ట్రంలో చేస్తామని వాళ్ళు ఒక అడుగు ముందు వేసిండ్రు. కాబట్టి మేము ఇప్పుడు ఆ ముందడుగుని వేచి చూద్దామని చెప్పి మా నిరసన కార్యక్రమాలని జాగృతి యూపీఎఫ్ నుండి కొంత వాయిదా వేసుకుంటున్నాను తప్పితే ఆపడం లేదు. ఎంతసేపు అన్నా వాయిదా రైలు రోకో చేసుడు ఎంతసేపు? మేము 10 మంది ఇక్కడ ఉన్నంత మంది వైపు కూర్చున్నా కూడా రైలు రోకో చేయొచ్చు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంది అని అంటే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగేసిందా లేదా అన్నది పాయింట్. అది తేలిపోతుంది కదా, 1-2 వీక్స్లో తేలిపోతుంది, పెద్ద విషయం కాదు. ఆ 1-2 వీక్స్లో వీళ్ళు మోసం చేస్తున్నారు, సెప్టెంబర్ 30 డెడ్ లైన్ దాటిపోతుంది అందంటే మాత్రం తప్పకుండా చాలా ఉగ్రంగా పోరాటం చేస్తాం. రాష్ట్రం మీద చేస్తాం, కేంద్రం మీద కూడా చేస్తాం. అంటే ఇక్కడ ఒక సాంకేతికపరమైనటువంటి అంశం ఉన్నది. ఒకటి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఇవాళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్తున్నటువంటిది 2018లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయతీరాజ్ బిల్లుకి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు. అప్పుడేమో మనకు సుప్రీంకోర్టులో 50% నిబంధన ఉంది కాబట్టి 34% రిజర్వేషన్తోని బీఆర్ఎస్ పార్టీ
2018లో చట్టం చేసి ముందుకెళ్ళింది ఎన్నికలకు. ఇవాళ అడ్వాంటేజ్ ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు ఆ 50% నిబంధన పోయింది. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే 50% పైచిలకు చేస్తూ ఉన్నాం, అమలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 చట్టానికి వాళ్ళు అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కేవియట్ వేసి కోర్టులో ముందుకు పోతే సాధ్యమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. రిజర్వేషన్ 69% కూడా దాటుతుంది, అయినా కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్తోని ఆ కోటా బ్రీచ్ అయిపోయి ఉంది. అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే, ఆ సీలింగ్ ఉండే, కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇవాళ ఆ అవకాశం ఉన్నది ఈ పార్టీకి. ఈ పార్టీ అని కాదు, మూడోసారి అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే. వీళ్ళ గొప్పతనం ఏం లేదు, అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనిది ఏం లేదు. కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది. ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ అన్న, నాకు సంబంధం లేదట్నా, మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా కవితమ్మ ఏమంటుంది, ఆయన ఒక బీసీ బిడ్డాడు మహేష్ గౌడ్ అన్న, ఇంకోరాయన విప్పు ఏం పేరు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వంటే నీకెందుకు బాధ అవుతుంది? నువ్వు బీసీ కదా, నీకే హక్కు ఇవ్వమంటుంది, నీకే చట్టం చేయమంటుంది. చట్టం చేస్తే నువ్వే పోటీ చేస్తావు కదా. ఎందుకు ఈ అక్కాసు, ఎందుకు ఈ ఆలోచన? రేవంత్ రెడ్డి గారు కూడా మరి రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి, రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణ సమాజం అంటారు, మరి ఇంకేందో అంటారు, మరి అవి కూడా మాకు తెలియదు. మరి వాళ్ళే హక్కు ఇవ్వగలేంది, మా కోసం పోరాడుతున్న కవితమ్మని మాట్లాడడం శంకించడం అయితే సిగ్గేస్తుంది. ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఇంకా దేనికైనా కానీ మేము మా హక్కులను కాలు రాసే విధంగా ఉంటే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులారా జాగ్రత్త. వాస్తవమే కదన్న, ఇప్పుడు తమిళనాడులో కోర్టు కేసులు దాకా పోయినాయి, సుప్రీంకోర్టులో కూడా గొడవ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా టైం పెట్టింది, గవర్నర్లు ఇంత టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతులు ఇంత 3 నెలల టైంలో, 3 నెలల టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతి కూడా 3 నెలల టైంలో. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి. అవి గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెడితే కోర్టు మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఒక లిమిట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు, ఆయనను న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు, గవర్నర్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు, సరే ఆయన సంతకం పెడతాడా పెట్టడా, పెట్టేటట్టుగా ఒక కంపల్షన్ చేసిర్రు. అంటే నాకు కొంత పార్లమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్న ప్రొరోగ్ చేసిండ్రు 2 హౌజెస్ ప్రొరోగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పెట్టాల్సినటువంటి కంపల్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది, లేకపోతే ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు అన్నట్టు దాన్ని, అది వస్తుంది. కాబట్టి వారు సంతకం పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అబౌవ్ 95% ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ రైలు రోకోని కొద్దిగా ఆగి చూద్దాం అనుకునేది అందుకోసమే. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది, దానికి చట్టబద్ధత ఉంటుంది, దానికి మన ప్రభుత్వం ముందుగా నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో పెడతారని చెప్పి భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై జాగృతి. ఇక్కడి నుండి మేము అందరం కూడా అంబేద్కర్ గారి దగ్గరికి, లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ గారి దగ్గరికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం. మధ్యలో మింట్ కాంపౌండ్ దగ్గర పూలే గారికి కూడా పూలమాలలు వేసి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.